బండి భగీరథపై ఫోక్సో కేసులో డీసీసీ రితిరాజ్ విచారణ ప్రారంభించారు. పేట్ బషీరాబాద్ డీసీపీ ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసు దర్యాప్తునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసు వ్యవహారంపై ఆల్రెడీ డీజీపీ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు పర్యవేక్షణించేందుకు ఒక అధికారిని నియమించారు. ఆమె కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ను కొద్దిసేపటి క్రితం నియమించారు. అయితే నియమితులైన వెంటనే ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ కేసు దర్యాప్తు స్థితిని ఆమె ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ ఇతర అధికారులతోటి ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ తో సమావేశమయ్యారు. కేసు ఇప్పటి వరకు ఏమి ఆధారాలు సేకరించారు, ఎలాంటి నోట్స్ చేశారనేది ఆమె ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ ని ఆల్రెడీ రికార్డ్ చేశారు కాబట్టి మరొకసారి ఆమె స్టేట్మెంట్ అంతా కూడా ఆమె చదివారు. చదివిన తర్వాత ఇందులో కొన్ని నోట్స్ మిస్ అయ్యాయి. సో దానికి సంబంధించినటువంటి అంశాలను మరొకసారి ఆమె ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆమె స్టేట్మెంట్ మరొకసారి రికార్డ్ చేయాలని వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం మీద ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించారు. దీని ప్రకారమే మీరు ఫాలో అవ్వాలని వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇన్స్పెక్టర్ ఏసీపీకి ఇద్దరికి కూడా ఇదే అంశాన్ని తెలిపారు. ఇందులో ఈ కేసు దర్యాప్తు భాగంగా సహాయకులుగా ఉన్నటువంటి ఎస్ఐలు ఇతర కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది అందరికీ కూడా కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయాలను కూడా వెల్లడించారు. సో ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. సో బాధితురాలకి న్యాయం చేయడమే ప్రధానమైనటువంటి అంశం. పోలీసులు అందుకోసం కృషి చేస్తున్నట్టుగా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అనంతరం అయితే పోలీసులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సో ఇప్పటి వరకు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, మరొకసారి కొన్ని నోట్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, కొన్ని సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ఇతర ఆధారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అక్కడ జరిగినటువంటి అంశాలు, ఈ కేసులో బాధితురాలకి సంబంధించినటువంటి ఎలాంటి బాధింపబడింది, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత చాలా కులకోశంగా అన్ని వివరాలు వెల్లడించిన తర్వాత ఇందులో అవసరమైతే కనుక అదుపులో తీసుకొని విచారిస్తామని చెప్పేసి ఆమె ప్రత్యేకంగా మీడియాతో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ కేసు వ్యవహారంలో ఆల్రెడీ ప్రభుత్వం అండ్ డీజీ నియమించినటువంటి ప్రత్యేక పర్యవేక్షణ అధికారి ఈ కేసు దర్యాప్తు స్థితిని అంతా కూడా ఆమె తెలుసుకుంటున్నారు. ఈ రోజుకి ఆ రోజు ఈ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఉన్నతాధికారులకు పంపించడానికి ఆల్రెడీ ఆర్డర్ ప్రకారం ఆమె సిద్ధమవుతున్నారు. ధన్యవాదాలు నాగార్జున. బండి భగీరథపై పోక్సో కేసులో డీసీపీ రితిరాజ్ విచారణ ప్రారంభించారు. పేట్ బషీరాబాద్ డీసీపీ ఇన్స్పెక్టర్తో సమావేశమయ్యారు. బండి భగీరథపై పోక్సో కేసులో డీసీపీ రితిరాజ్ విచారణ ప్రారంభించారు. పేట్ బషీరాబాద్ డీసీపీ ఇన్స్పెక్టర్లతో సమావేశమయ్యారు. ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు సేకరించవలసి ఉందని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ కేసు దర్యాప్తు చేస్తామంటూ వెల్లడించారు రితిరాజ్. ఇప్పటికే ఒకసారి వాంగ్మూలం సేకరించారు, మరోసారి కూడా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేస్తామంటూ తెలిపారు. బాధితురాలకు న్యాయం చేయడమే తమ బాధ్యత అంటూ తెలిపారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేస్ కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి
అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇప్పుడు అవకాశం అదే ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈ రోజు ఆర్డర్ వచ్చింది. ఈ రోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 hour లోపల వచ్చాను. నాకు ఆర్డర్స్ సిపి సైబరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చింది. అదే మెమో ప్రకారంగా నేను పని నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్ట్